ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. మమ్మల్ని అందరికంటే ఎక్కువగా ప్రేమించే మా ప్రియ పరలోకపు తండ్రి, నిగరమైన పాదాలకు లెక్కలేని వందనాలు, స్తుతులు, స్తోత్రాలయ్యా. ఈ రాత్రికాల సమయంలో తండ్రి, కొద్ది నిమిషాలు నీ యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుని చుండగా తండ్రి, నన్ను మరుగుపరిచి నాకు బదులుగా మీరే మాట్లాడి మాకు కావలసిన నీ యొక్క జీవాహారాన్ని మీరే అందించమని మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. ఒక పాట ఉంటుందండి ఆంధ్ర క్రైస్తవ కీర్తనల్లో. పెంట కుప్పల నుండి దీనుల పైకి లేపెడి ప్రభుడవు నీవు. పెంట కుప్పల నుండి దీనుల పైకి లేపెడి ప్రభుడవు నీవు. గర్వమణచి గద్దెలు దింపి గనులనైనా మేపవగడ్డి. గర్వమణచి గద్దెలు దింపి గనులనైనా మేపవగడ్డి. రేయి పగలు నీ పద సేవా జీవదాయక చేయుట మేలు. సాటి లేని దేవుడ నీవే, నాదు కోట కొండయు నీవే. హల్లెలూయా. మన దేవుడు ఎలాంటి దేవుడు అంటే, ఒకవేళ నేను పెంట కుప్పల మీద ఉన్నాను ప్రభువా, నా జీవితం వల్ల ఏమీ కాదు అని నువ్వు అనుకుంటున్నావు అంటే, నిన్ను లేపి సింహాసనం మీద కూర్చోబెట్టగలిగిన దేవుడు మన దేవుడు. లేదు, నేను చాలా ఉన్నతమైన స్థానంలో ఉన్నా, నాకేం కాదు, నాలాంటోడు ఇంకోటి ఎవడు లేడు అని చెప్పి ఒకవేళ నువ్వు గర్వపడుతున్నావు అంటే, నీ గర్వాన్ని అణిచి నీ గద్దెను దింపి నీతో గడ్డి కూడా తినిపించగలిగిన దేవుడు. ఆమేన్. నెబుకద్నెజర్ అండి ఇజ్రాయేలీలందరినీ కూడా చెరపట్టుకుని, నా అంతటోడు ఇంకోటి లేడు, నా రాజ్యం అంత పెద్ద రాజ్యం ఇంకోటి లేదు, నాలాంటి రాజు ఇంకోటి లేడు అని చెప్పి నేనే దేవుణ్ణి అని ఫీల్ అయ్యి ఒక విగ్రహాన్ని నిలబెట్టుకుని మీరందరూ దీనికి మొక్కాలి అని చెప్పుకున్నాడు. కానీ దేవుడు ఏం చేశాడంటే, మనోడిని గర్వాన్ని అణిచి మనోడిని గద్దెను దింపి పిచ్చివాణ్ణి చేసి గడ్డి తినిపించాడు. ఆమేన్. అలాగే ఒక రాజు అండి ఒకానొకప్పుడు గాడిదలు మేపుకునేవాడు. ఏం మేపుకునేవాడు? వాళ్ళ నాన్న గాడిదలు మేపుకుంటూ ఉండే సమయంలో దేవుడు అతని యొక్క మంచితనాన్ని చూసి, అతని యొక్క తగ్గింపుతనాన్ని చూసి దేవుడు ఏం చేశాడంటే అతను ఒక రాజుగా చేశాడు. రాజుగా చేసిన తర్వాత కొంతకాలం బాగానే ఉన్నాడు. కొంతకాలం రాజ్యాన్ని ఏలుతూ ఉన్న టైంలో ఒక యుద్ధం వచ్చింది. ఆ యుద్ధంలో గొల్లియాతు అనే వ్యక్తిని దావీదు అనే ఒక పిల్లోడు చంపాడు. ఎవరు? పిల్లోడు చంపాడు. పిల్లోడు చంపేసరికి అలా వెళ్తూ ఉంటే ఎవరో అన్నారంట, ఏమని? సౌలు 1000 కొలదియు దావీదు 10,000 కొలదియు అన్నారంట మనుషులు. వాళ్ళ మాట పట్టుకుని, నేను రాజుని, నా తర్వాత నా కొడుకు అవ్వాలి రాజు, వాడెవడో 10,000 అంటారేంటి అని చెప్పి గర్వం తెచ్చుకుని పలుమార్లు దావీదుని చంపాలని ఆశపడ్డాడు. అలా ఆశపడిన తర్వాత కొంతకాలానికి ఒక యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో సౌలు తన కొడుకైన యోనాతాను ఇద్దరు చచ్చిపోయారు. అలా చనిపోయిన తర్వాత ఒక గొర్రెల కాపరిని, ఒక దీన స్థితిలో ఉన్న వ్యక్తిని దేవుడు ఏం చేశాడంటే మళ్ళీ రాజుని చేశాడు. సాధారణంగా ఆ కాలంలో రాజులు ఎలా ఉండేవారంటే, కొత్తగా నేను రాజు అయ్యాను అనుకోండి, నా ముందున్న రాజు యొక్క కుటుంబం ఏదైతే ఉందో, లేదా నాకు శత్రువులు అని నేను ఎవరినైతే భావిస్తానో వాళ్ళందరినీ లేపేస్తాను. ఇప్పుడు దావీదు ఎప్పుడైతే రాజు అయ్యాడో అక్కడ ఏం జరుగుతోంది అంటే ఒక పొలిటికల్ టెన్షన్ ఒకటి స్టార్ట్ అయింది. ఏంటది? పొరపాటున దావీదు సౌలు కుటుంబాన్ని అందరినీ లేపేస్తాడేమో అలా అనుకుంటూ ఉన్న టైంలో సౌలుకు ఒక మనవడు ఉన్నాడంట. ఆ మనవడికి ఒక దాది ఉంది. ఆవిడ ఏం చేస్తూ ఉంది అంటే, ఎక్కడ దావీదు చంపేస్తాడేమో అనే భయంతో తన మనవడిని ఎత్తుకుని పరిగెడతా ఉందంట. మనం చూస్తూ ఉంటే కనబడుతుంటే 2వ సమూయేలు గ్రంథం 4వ అధ్యాయము 4వ వచనం. 2వ సమూయేలు గ్రంథము 4వ అధ్యాయము 4వ వచనం. సౌలు కుమారుడగు యోనాతానునకు కుంటివాడకు కుమారుడు ఒకడు ఉండెను.
యెజ్రెయేలు నుండి సౌలును గురించియు యోనాతానును గురించియు వర్తమానం వచ్చినప్పుడు వాడు 5 ఏండ్ల వాడు. ఎన్ని సంవత్సరాలండి? 5 ఏండ్ల వాడు. వాని దాది వాని ఎత్తుకుని పరుగు పరుగున పారిపోగా వాడు పడి కుంటివాడాయను. వాడి పేరు మెఫీబోషేతు. ఆలోచించండి, ఇక్కడ మనకి మెఫీబోషేతు గురించి కనబడుతూ ఉన్న మొట్టమొదటి విషయం ఏంటి అంటే, మనోడు కింద పడ్డాడంట, వాడి కాళ్ళు విరిగిపోయాయంట, వాడి కుంటివాడైపోయాడంట. మెన్షన్ చేస్తూ కూడా ఏమంటా ఉన్నాడంటే, సౌలుకు కుంటివాడొక మనవడు ఉన్నాడు. సో అతని పేరేంటి అంటే కుంటోడే. అతనికి జనాలు పెట్టిన పేరేంటంటే కుంటోడు. ఇప్పుడు మనోడి జీవితం ఎలా ఉంది అంటే, మనోడేం తప్పు చేయలే. మనోడు వయసు ఎంత అప్పుడు? 5 సంవత్సరాలు. తెలిసి తెలియని వయసు. ఎవరో ఎత్తుకుని పరిగెడుతూ ఉన్నప్పుడు పొరపాటును జారి కింద పడ్డాడు. వాడి జీవితం అల్లా కల్లోలం అయిపోయింది. ఎందుకు చెప్తా ఉన్నానంటే, ఈరోజు అనేక మంది జీవితం ఎలా ఉంది అంటే, తన చుట్టూ ఉన్న వాళ్ళు వాడికి సహాయం చేస్తున్నా అని అనుకుంటారు. ఈ మధ్యకాలంలో యవనస్తులు ఉన్నారు కదా, వీళ్ళకి ఏంటి అంటే ప్రేమ అని ఒక పిచ్చి వస్తుంది. కొంతకాలం బాగానే ఉంటారు, ఆ అమ్మాయి కాదు అంటది, వీడు పిచ్చోడైపోతూ ఉంటాడు. వీడిని కాపాడాలి, వీడు ఎక్కడ పోతాడేమన్న భయంతో వాళ్ళ ఫ్రెండ్స్ ఏం చేస్తారంటే మనోడిని తీసుకుని అలా స్నేహం అంటే రిధేరా అని చెప్పి కొత్తగా కొన్ని బోర్డులు పెడతా ఉన్నారు కదా బార్ షాప్లు, అందులోకి తీసుకెళ్ళి మనోళ్ళు ఏమనుకుంటారంటే మా వాడికి నేను సహాయం చేస్తున్నాను. కానీ మనోడికే తెలియకుండా వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారు అంటే, మనోడికి మందు అనే ఒక వ్యసనాన్ని అలవాటు చేస్తూ ఉన్నారు. మనోడు తెలియక బాధను తగ్గించుకుందామనే మొదలు పెడతాడు. కొంతకాలానికి అదేమవుతుంది అంటే మనోడిని తాగుబోతు అని ఒక ట్యాగ్ వేస్తుంది. అవునా కదండి? మనోడు రియలైజ్ అవుతాడు, అది పాపం అని తెలుసుకునే టైంకి దాన్ని వదిలిపెట్టి రాలేనంతగా లోపలికి వెళ్ళిపోతూ ఉంటాడు. మనోళ్ళు అనుకుంటారు నేను సహాయం చేస్తున్నానే అనుకుంటారు, కానీ వారికే తెలియకుండా ఏం చేస్తూ ఉన్నారు అంటే పాపంలో పడేస్తూ ఉన్నారు. ఈ మధ్యకాలంలో తల్లిదండ్రులు ఉంటారు, వీళ్ళు ఏమనుకుంటారంటే నా కొడుకు జీవితం చాలా బాగోవాలి. ఇప్పుడు కొడుకు జీవితం బాగోవాలంటే ఏం చేయాలి? మనోడిని అయితే ఇంజనీర్ చేయాలి లేదా డాక్టర్ చేయాలి, 2 తప్ప వేరే ఆప్షన్లు లేవు. ఇప్పుడు మనోడిని తీసుకెళ్ళి, మనోడికి తెలివి లేకపోయినా, అంత గొప్పగా మార్కులు వచ్చే అంత జ్ఞానం లేకపోయినా సరే ఇప్పుడు ఏమవ్వాలంటే మనోడు క్లాస్ ఫస్ట్ రావాలి. అవునా కదా? మనోడేమో నా వల్ల అవ్వట్లేదు, నాకు ఇదంటే ఇష్టం లేదని చెప్పి దానికి ప్రయత్నించినప్పటికీ, మరి నువ్వు ఇంజనీర్ అయితే నీ జీవితం బాగుంటుంది, ఆడికి ఇష్టంలే, వాడి వల్ల కాదు. అయినప్పటికీ వీళ్ళు ఏమనుకుంటున్నారంటే నా కొడుక్కి నేను సహాయం చేస్తున్నా అనే ఫీల్లో వాడికే తెలియకుండా వాడి బ్రెయిన్లో ఒక ప్రెషర్ కుక్కర్ పెట్టేస్తూ ఉన్నారు. ఈరోజు మనం చూస్తూ ఉంటే చాలామంది యవనస్తులు లెటర్ ఏమని రాస్తారో తెలుసా? మీ ఆశల్ని నేను మోయలేకపోతున్నాను కాబట్టి నన్ను క్షమించండి, నేను చచ్చిపోతున్నా. మీరు నా మీద చాలా కోరికలు పెట్టుకున్నారు, నా మీద చాలా ఆశలు పెట్టుకున్నారు, ఆ ఆశల్ని నేను మోయలేకపోతున్నా, నన్ను క్షమించండి. ఈరోజు మెఫీబోషేత్ అండి, మనోడు ప్రమేయం లేదు, మనోడు పాపం చేయలా, మనోడు తప్పు చేయలే, కానీ మనోడి జీవితం ఏమైపోయింది అంటే మనోడికి తెలియకుండానే ఒక అల్ల కల్లోలం అయిపోయింది. మనోడు రియలైజ్ అయ్యే టైంకి మనోడు లేచి నడవలేని స్థితిలో వచ్చాడు. మనోడు చాలాసార్లు అనుకుని ఉండొచ్చు, నా కాళ్ళే గనక బాగుండుంటే నా జీవితం వేరేలా ఉండేది, నా కాళ్ళే గనక బాగుండుంటే ఈ పాటికి నేను కూడా రాజనగరంలో ఉండేవాడినేమో, నేను కూడా రాజు భోజన బల్ల మీద కూర్చుని భోజనం చేసేవాడినేమో, మా తాత మంచోడై ఉండుంటే, మా తాత మంచిగా ఉండుంటే నా జీవితం వేరేలా ఉండేదేమో. ఈరోజు మనలో కూడా చాలా మంది అనుకుంటున్నారండి, ఈ అలవాటు కనుక నాకు లేకపోయి ఉంటే నా జీవితం వేరేలా ఉండేదేమో. ఇటు చూడండి అమ్మ, వారు కూర్చుంటారు వచ్చిన. ఈరోజు మన మధ్యలో చాలా మంది అనుకుంటున్నారు, ఈ అలవాటు కనుక నాకు లేకపోయి ఉంటే నా జీవితం వేరేలా ఉండేదేమో. ఇప్పుడు మెఫీబోషేతు పరిస్థితి ఏంటంటే, మనోడు ఎక్కడున్నాడు అంటే చదువుతూ ఉంటే కనబడతా ఉంటుందండి. 2వ సమూయేలు గ్రంథం 9వ అధ్యాయము 4వ వచనం. అతడెక్కడున్నాడని రాజు అడుగగా సీబా చిత్తగించుము, అతడు లోదెబారులో అమ్మీయేలు కుమారుడగు మాకీరు ఇంటనున్నాడని రాజుతో అనెను.
చాలండి. ఇప్పుడు మెఫీబోషెతు ఎక్కడున్నాడు అంటే మాకీరు అనే ఒక వ్యక్తి ఇంటిలో లోదెబారు అనే ప్రాంతంలో ఉన్నాడు. ఈ లోదెబారు గురించి మాట్లాడుతూ ఉంటే ఈ లోదెబారు అనేది హెబ్రీ పదం. ఈ హెబ్రీ పదానికి అర్థం ఏంటి అంటే లో అంటే లేదు అని, దేబారు అంటే అర్థం ఏంటి అంటే వాక్యము, ప్రవచనము లేదా పచ్చిక అని అర్థం. ఇప్పుడు లోదెబారు అంటే అర్థం ఏంటి అంటే అక్కడ దేవుని వాక్యం లేదు, అక్కడ పచ్చ గడ్డి కూడా మొలవదు, అక్కడ మాట్లాడే మనుషులు కూడా ఉండరు. ఇప్పుడు మెఫీబోషెతు ఎక్కడ బ్రతుకుతూ ఉన్నాడు అంటే లోదెబారులో ఉన్నాడు. మనోడు పరిస్థితి ఏంటంటే పొరపాటు నేను మళ్ళీ వెనక్కి వచ్చాను అంటే దావీదు నన్ను చంపేస్తాడేమో. ఈరోజు అనేక మంది క్రైస్తవులు కూడా అదే స్థితిలో ఉన్నారండి. నేను బాప్తిసం తీసుకుంటే ఈ పాపం చేయకూడదేమో, పొరపాటు నేను చేస్తే దేవుడు నన్ను లేపేస్తాడేమో. నాకు ఈ లోదెబారే చాలా బాగుంది. ఇప్పుడు మెఫీబోషెతు పరిస్థితి ఏంటి అంటే నిజానికి మనోడు ఎవరు? రాజు రక్తం కదా, సౌలు మనవడ కదా. మనోడు ఎక్కడ బ్రతకాలి? రాజనగరంలో బ్రతకాలి, రాజు దగ్గర బ్రతకాలి. కానీ మనోడు ఎక్కడున్నాడు అంటే లోదెబారులో ఉన్నాడు. లోదెబారు అంటే దాని గురించి మనం మాట్లాడుకుంటే చాలాసేపు మాట్లాడుకోవచ్చు. లోదెబారు అనేది జనజీవన స్రవంతికి చాలా దూరంగా ఉన్న పట్టణం. యెరూషలేము అక్కడెక్కడో ఉంటే లోదెబారు అనేది ఎక్కడో ఉంటుంది. దాని దగ్గర మనుషులు ఎవరు అంత ఎక్కువ ఉండరు. ఐసోలేషన్ అంటే తెలుసా? ఇంతకుముందు కరోనా టైంలో కూడా కరోనా వచ్చిన వాళ్ళు ఏం చేస్తారంటే తీసుకెళ్ళి ఒక చోట పెట్టేస్తారు, అక్కడ ఇంకోటి ఎవరు రాకూడదు. ఇప్పుడు లోదెబారు అని ఎలాంటిదంటే ఆ ఐసోలేషన్ లాంటిదే. అక్కడ మనుషులు ఎవ్వరు అంత ఎక్కువ మంది ఉండరండి. అక్కడ దేవుని వాక్యమే ఉండదంటే అర్థం చేసుకోండి. దేవుని వాక్యం వెళ్ళని ప్రదేశంలో, మనుషులు ఎవరు తిరగని ప్రదేశంలో, పచ్చగడ్డి కూడా సరిగ్గా మొలవని ప్రదేశంలో ఇప్పుడు ఎవరున్నారు అంటే మెఫీబోషెతు ఉన్నాడు. మనోడి పరిస్థితి ఏంటంటే అక్కడి నుంచి కదలలేని స్థితి. అదే బాగుంది. చక్కగా అలా కూర్చుని ఉంటే మాకి రోజు వస్తూ ఉంటాడు, ఒక రొట్టె ఇస్తాడు, ఆ రొట్టె తింటే నా కడుపు నిండిపోద్ది. ఈరోజు అనేక మంది క్రైస్తవులు ఎక్కడ బ్రతుకుతూ ఉన్నారు అంటే ఈ లోదెబారు స్థితిలోనే ఉన్నారండి. ఒకానొక టైంలో లోదెబారు అంటే పట్టణమేమో, ఒకానొక టైంలో లోదెబారు అంటే అదొక ప్లేస్ ఏమో. ఈరోజు లోదెబారు అంటే నీ ఆలోచన, ఈరోజు లోదెబారు అంటే నీ ప్రవర్తన. ఈ లోదెబారు అనే లోకంలో, లోదెబారు అనే అపవాది దగ్గర, లోదెబారు అనే పాపంలో ఈరోజు ప్రతి క్రైస్తవుడు కూడా ఏం చేస్తూ ఉన్నాడంటే నా జీవితం ఇంతే, ఇంతకంటే ఎక్కువగా నా జీవితం బాగుపడదు, నాకు ఇది సరిపోద్ది అని చెప్పి అదే లోదెబారులో బ్రతికేస్తూ ఉన్నారండి. మనకు కనబడుతూ ఉంటాడు. మోషే రాజకుమారుడు అంట. ఎవరండి? మోషే ఐగుప్తుకి రాజు అవ్వాల్సినోడు. మనోడు ఏం చేస్తూ ఉన్నాడంటే నిజానికి మనోని మీద ఉన్న పని ఏంటి అంటే ఇశ్రాయేలు జనాంగం అంతటినీ కూడా ఐగుప్తు యొక్క బానిసత్వం నుంచి బయటికి తీసుకురావాలి. కానీ మోషే ఎక్కడ బతుకుతూ ఉన్నాడు అంటే అరణ్యంలో బ్రతుకుతా ఉన్నాడు. ఇశ్రాయేలీల దగ్గర నుంచి, తన జనాంగం నుంచి, దేవుని ప్రజల నుంచి వేరైపోయి లోదెబారు అనే పరిస్థితిలో బ్రతుకుతా ఉన్నాడు. దావీదుని దేవుడు అభిషేకించుడు, కానీ సౌలుకు భయపడి అదే లోదెబారులో బ్రతుకుతా ఉన్నాడు. చిన్న కుమారుడండి, వాళ్ళ నాన్న ఆస్తికి కర్త, వాళ్ళ నాన్న తర్వాత ఆ ఆస్తి అంతటిని అనుభవించాల్సినోడు. కానీ ఏం చేస్తూ ఉన్నాడంటే నా భాగం నాకు ఇచ్చేయి అని చెప్పి వాళ్ళ నాన్న ఆస్తిని 2 మొక్కలు చేసి ఆ ఆస్తి అంతా పట్టుకుని అదే లోదెబారు అనే లోకంలోనికి వెళ్ళిపోయాడు. ఆ లోదెబారు అనే లోకంలోకి వెళ్ళిన తర్వాత స్నేహితులతో ఎంజాయ్ చేశాడు. ఎక్కడెక్కడ తిరగాలో అక్కడ తిరిగాడు, ఎంజాయ్ చేయాల్సిన ప్లేసెస్లో ఎంజాయ్ చేశాడు, ఫ్రెండ్స్ని పోగు చేసుకున్నాడు, ఆస్తి అంతటిని పోగొట్టుకున్నాడు. అదంతా పోయిన తర్వాత మనోడి పరిస్థితి ఏంటి అంటే తింటాకి చిల్లి గవ్వలేదు చేతిలో. ఇప్పుడు లోదెబారులో పరిస్థితి ఎలా ఉంది అంటే మనోడికి ఫుడ్ ఎక్కడ దొరుకుతుంది అంటే పందుల గుంపు ఒకటి ఉందంట. ఆ పందుల గుంపు మధ్యలో ఆ పందులతో పోటీ పడుతూ మనోడు ఏం చేస్తూ ఉన్నాడు అంటే
ఆ పందులు తినే పొట్టు కోసం మనోడు చాలా కష్టపడుతూ ఉన్నాడండి. నిజానికి వాళ్ళ ఇంట్లో ఉండే పనోడు కూడా చాలా బాగా తింటున్నాడు. వాళ్ళ ఇంట్లో ఉండే పనోడు కూడా బిర్యానీ తింటున్నాడు. కానీ లోదేబారులో ఉన్న చిన్న కుమారుడు పరిస్థితి ఏంటి అంటే పందుల పొట్టు కోసం కష్టపడతా ఉన్నాడు. దేవుడు అంటూ ఉంటాడండి మనల్ని, మీరు నా సొత్తైన ప్రజలు, మీరు రాజులైన యాజక సమూహము అని మన గురించి చెప్తా ఉంటే మనం ఏం చేస్తూ ఉన్నాము అంటే అదే లోదెబర్ అనే లోకంలో బ్రతుకుతూ ఉన్నాం. లోదెబర్ నుంచి బయటికి రావడానికి బద్ధకం, లోదెబారు నుంచి అడుగు బయట పెట్టాలంటే ఏదో తెలియని భయం, ఎక్కడ దావీదు చంపేస్తాడేమో. ఈ మాకీరిల్లే నాకు చాలా బాగుంది, ఈ లోదెబారే నాకు చాలా బాగుంది, ఈ లోదెబారే చాలా కంఫర్ట్గా ఉంది. నిజానికి మనోడు పరిస్థితి ఏంటంటే కాళ్ళు లేవు, నడవలేడు, యుద్ధం చేయలేడు. ఇప్పుడు అలాంటి వ్యక్తిని చూస్తే రాజు ఎప్పుడైనా చంపుతాడా అండి? ఆలోచించండి. నేనే ఉన్నా, నా దగ్గరికి కాళ్ళు లేనోడు ఒకడు వచ్చి నేను కత్తి పట్టుకోలేను, నేను అసలు నిలబడలేను, నేను కొట్టలేను అనే పరిస్థితిలో ఉన్నప్పుడు అయినా నాకు సంబంధం లేదు, నువ్వు సౌలు కొడుకు అని చెప్పి చంపేస్తానా? చంపను. నిజానికి దావీదు కూడా మెఫీబోషెతుని చంపే స్థితిలో లేడండి. ఇప్పుడు మెఫీబోషెత్ ఏం చేయాలంటే అట్లీస్ట్ పాక్కుంటూ అయినా ఎవరైనా సహాయాన్నైనా తీసుకుని దావీదు దగ్గరికి వెళ్ళి, అయ్యా నా వల్ల కాదు, ఇంకా దాక్కుని బ్రతకడం నా వల్ల కాదు అని ఒక్క మాట అంటే దావీదు ఏం చేస్తాడు చెప్పండి? దావీదుని చంపేస్తాడా? క్షమించి వదిలిపెట్టలేడు అంటారా? మనకు కనబడుతూ ఉంటుందండి. 2 సమూయేలు గ్రంథము 9వ అధ్యాయము 1వ వచనం. యోనాతానును బట్టి నేను ఉపకారము చేయుటకు సౌలు కుటుంబములో ఎవడైనా కలడా అని దావీదు అడిగెను. దావీదు మనసులో ఉన్నది ఏంటి అంటే నేను ఉపకారం చేయడానికి సౌలు కుటుంబంలో ఎవడైనా బ్రతుకున్నాడా? కానీ మెఫీబోషెతు హృదయంలో ఉన్నది ఏంటంటే అదే లోదెబర్ అనే లోకం ఉంది, అదే లోదెబర్ అనే చేతకానితనం ఉంది, అదే లోదెబర్ అనే భయం ఉంది. దానివల్ల ఏం చేస్తా ఉన్నాడంటే మనోడు దావీదుని వెతుక్కుంటూ రాలేకపోతున్నాడు. ఈరోజు ప్రతి క్రైస్తవుడు కూడా క్రీస్తుని వెతుక్కుంటూ రాలేకపోతున్నాడు. నువ్వు రాలేకపోతున్నావని చెప్పి క్రీస్తు వారు ఏం చేస్తూ ఉన్నారు అంటే తన్ను తాను తగ్గించుకుని దేవునితో సమానముగా ఉండుట ఎంచకూడని భాగ్యం అని తలంచలేదు, కానీ తన్ను తాను రిక్తునిగా చేసుకుని ఇదే లోదెబర్ అనే లోకంలోనికి, ఇదే లోదెబర్ అనే పాపంలోనికి తన్ను తాను తగ్గించుకుని వచ్చాడండి. కారణం ఏంటి అంటే నువ్వు వెతుక్కుంటూ వెళ్ళలేకపోతున్నావు కాబట్టి, నువ్వు క్రీస్తుని వెతుక్కుంటూ వెళ్ళలేకపోతున్నావు కాబట్టి క్రీస్తు వారు ఏం చేస్తూ ఉన్నారు అంటే తను తగ్గించుకుని వచ్చారు. కారణం ఏంటి అంటే అదే లోదెబారులో నువ్వు నలిగిపోతా ఉన్నావు కాబట్టి. అలా అనుకున్న తర్వాత దావీదు మెఫీబోషెతుని గురించి కనుక్కున్నాడు. సేబా మెఫీబోషెతు గురించి చెప్పిన తర్వాత 6వ వచనం నుంచి చదవండి. క్షమించండి, 7వ వచనం నుంచి. అందుకు దావీదు, భయపడవద్దు, నీ తండ్రి అయిన యోనాతాను నిమిత్తము నిజముగా నేను నీకు ఉపకారము చేసేదను, నీ పితరుడైన సౌలు భూమి అంతా నీకు మరలా ఇప్పింతును, మరియు నీవు సదాకాలము నా బల్ల యొద్దనే భోజనము చేయుదువని సెలవీయగా. తర్వాత 9వ వచనం చదవండి అమ్మా. అప్పుడు రాజు సౌలు సేవకుడైన సేబాను పిలిపించి సౌలునకును అతని కుటుంబమునకును కలిగిన సొత్తంతటిని నీ యజమానుని కుమారునికి నేనిప్పించి ఉన్నాను, కాబట్టి నీవును నీ కుమారులను నీ దాసులను అతని కొరకు ఆ భూమిని సాగు చేసి నీ యజమానుని కుమారునికి కలుగుటకై నీవు దాని పంటను తేవలెను. మళ్ళీ చెప్తున్నా చూడండి, దావీదు క్రీస్తునకు సాదృశ్యము, సిలువ త్యాగము యోనాతానుతో చేసిన ప్రమాణానికి సాదృశ్యము.
నేను యోనాతానును బట్టి మేలు చేయడానికి సౌలు కుటుంబంలో ఎవరైనా మిగిలిన్నారా అని అడుగుతున్నాడు. కారణం ఏంటి అంటే, క్రీస్తు వారు దావీదుకు సాదృశ్యము, సిలువ త్యాగము యోనాతానుతో చేసిన నిబంధనకు సాదృశ్యము, మెఫీబోషేతు నీకు నాకు సాదృశ్యము, లోదెబర్ అనేది మనము బ్రతుకుతున్న పాప లోకానికి సాదృశ్యము, సీబ పరిశుద్ధాత్మకు సాదృశ్యము. ఇప్పుడు ప్రతి క్రైస్తవుడు ఏం చేస్తూ ఉన్నాడంటే, మెఫీబోషెతు లాగా ఇదే లోదెబర్ అనే లోకంలో నలిగిపోతూ బ్రతుకుతున్నాడండి. అలాంటి మనల్ని మనము వెతుక్కుంటూ రావట్లేదని చెప్పి క్రీస్తు వారైన దావీదు వెతుక్కుంటూ వెళ్ళి తనను తీసుకొచ్చి తన జీవితాన్ని మార్చి తనకి తోడుగా సేబ అనే పరిశుద్ధాత్మనిచ్చాడు. ఇప్పుడు నీ జీవితం ఏంటంటే, నీకు నువ్వు మొక్కలేవు దేవునికి, నీకు యుక్తముగా ఎలా ప్రార్థన చేయాలో తెలియదు, కానీ నీ జీవితాంతం కూడా ఆయన రాకడ వరకు కూడా ఇక్కడున్న ప్రతి ఒక్కరు కూడా పరిశుద్ధాత్మలో ముద్రింపబడి ఉన్నారు అని దేవుడు చెప్తూ ఉన్నాడు. ఇప్పుడు సదాకాలం మెఫీబోషెతుకు ఎలా అయితే సేబ సహాయం చేస్తూ ఉన్నాడు, ఎలా అయితే సేబ మెఫీబోషెతుకి ఆహారాన్ని తీసుకొస్తూ ఉన్నాడు, నీకు నాకు పరిశుద్ధాత్ముడు సహాయం చేస్తూ ఉన్నాడు. ఆమేన్. కానీ మనం ఏం చేస్తూ ఉన్నామంటే, అదే లోదెబర్ అనే లోకంలో ఉండిపోయాం. అదే మాకిరిచ్చే రొట్టె కోసం అక్కడే ఉన్నామండి. దానికోసమే ప్రాకులాడుతూ ఉన్నాం. కానీ క్రీస్తు వారు ఏం చేస్తూ ఉన్నారంటే, ఆల్రెడీ ఆయన 99 అడుగులు వేస్తాడు మన కోసం. ఒకే ఒక్క అడుగు గనక మెఫీబోషెతు యేసుంటే ఆయన జీవితం వేరేలో ఉండదేమో. అయినప్పటికీ తనని వెతుక్కుంటూ ఎవరు వచ్చారు అంటే, దావీదే వస్తా ఉన్నాడు. దావీదు వచ్చాడు, వెతుక్కుంటూ తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ మెఫీబోషెతు మాట్లాడుతూ ఏమంటాడు చూడండి. 8వ వచనం, అదే 9వ అధ్యాయము 8వ వచనం. నమస్కరించి చచ్చిన కుక్క వంటి వాడనైనా నా ఎడల నేనెంతటి వాడను. మనోడు ఏం చేస్తున్నాడంటే, లోదెబార్లో ఉన్నాడు కదా, లోదెబార్ అనే లోకంలో చిక్కుకుని ఉన్నాడు కదా. అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మనోడికి పెట్టిన పేరు ఏంటంటే కుంటోడు. మనోడికి పెట్టిన పేరేంటి అంటే, వాడంతటా ఆడు బతకలేడు, ఆడు భూమికి బరువు అని అలవాటు చేసేసారేమో. మనోడి జీవితం ఏమైపోతుందంటే, ఇంకా నేను చచ్చిన కుక్కనే, నేను నలుగురికి భారమే, నేను తాగుబోతునే, నేను తిరుగుబోతునే, నేను ఎందుకు పనికిరాని వాడినే అని నీ మైండ్లో ఫిక్స్ అయిపోయావేమో. కానీ దేవుడు చెప్తా ఉన్నాడండి, నువ్వు నా సొత్తైన జనాంగానివి, నువ్వు నా సొత్తైన ప్రజలు, రాజులైన యాజక సమూహము. నీది సౌలు రక్తం, రాజు రక్తం, కానీ నువ్వేం ఫీల్ అవుతూ ఉన్నావు అంటే, నేను ఇంకా చచ్చిన కుక్కనే. గుర్తుపెట్టుకోండి, ఒక 2000 కాగితం దుమ్ములో పడిపోయింది అనుకోండి, దానికి మొత్తం దుమ్మట్టేసింది అనుకోండి, నువ్వు పొరపాటున దాన్ని ఇలా తుడిసి తీసుకెళ్ళి కొట్లో ఎత్తే అది తీసుకొని అంటాడా? ఎందుకంటే దాని వాల్యూ అంతే, అది 2000 కాగితమే. అది దుమ్ములో పడ్డా ఏడబడ్డా అది 2000. బంగారం ఉందండి, ఈ ఉంగరం ఉంది, పొరపాటుని జారి పేడలో పడిపోయింది. ఇప్పుడు దాన్ని నువ్వు అలా కడిగి తీసుకెళ్ళావు అనుకోండి, అది తీసుకొని అంటాడా? ఎందుకు తీసుకొని అన్నాడు? ఎందుకంటే దాని వాల్యూ మారదు. గుర్తుపెట్టుకోండి, నువ్వు తాగుబోతువైనా, నువ్వు తిరుగుబోతువైనా, నువ్వు ఏ వ్యసనపరుడువైనా, క్రీస్తు వారు ఏం చేస్తూ ఉన్నారు అంటే, సిలువలో తన రక్తం చేత కడిగాడు నిన్ను. నువ్వు ఇంకా చచ్చిన కుక్క అని అనుకుంటున్నావేమో, కానీ కాదు. నువ్వు ఎవరు అంటే రాజువు, యాజక సమూహానివి. ఇప్పుడు దేవుడు ఏం చేస్తూ ఉన్నాడు అంటే, అలాంటి రాజులైన యాజక సమూహం ఏం చేస్తోంది అంటే, లోదెబర్ అనే లోకంలో చిక్కుకొని పోయి అక్కడి నుంచి బయటికి రాలేక అక్కడే ఇరుక్కుని, ఇదే నా జీవితము, నేను భూమికి బరువు, నలుగురికి భారము అని బాధపడతా ఉంటే దేవుడు తీసుకొచ్చి ఏం చేస్తూ ఉన్నాడు అంటే, ఇందాక మనం చదువుకున్న మాటే,
దావీదునందునకు సాగిలపడి నమస్కరించగా, నీవు భయపడవద్దు, నీ తండ్రి అయిన యోనాతాను నిమిత్తము నిజముగా నీకు ఉపకారము చూపి నీ పితరులైన సౌలు భూమి అంతటి నీకు మరలా ఇచ్చేదను. అలా చదువుకుంటూ వస్తుంటే, నీవు సదాకాలము నా బల్ల యొద్దనే భోజనము చేయదు అని సెలవీయగా. అసలు భోజన బల్ల అంటే ఏంటి అనేది ఆలోచిస్తూ ఉంటే ఈ చిన్ని మాటలు చెప్పి నేను ముగిస్తాను. భోజనపు బల్ల అనేది దేనికి సాదృశ్యంగా ఉంది అంటే, సాధారణంగా ఒక భోజనం బల్ల ఉందనుకోండి, దాని దగ్గర ఎవరు ఉంటారు? దాని దగ్గర ఎవరు కూర్చుంటారు? సేవకుడు వచ్చి కూర్చుంటాడా భోజన బల్ల మీద? పనోడు వచ్చి భోజన బల్ల మీద కూర్చుంటాడా? కూర్చోడు. మరి ఎవరు కూర్చుంటారు? రాజు కుటుంబం కూర్చుంటది, రాజు పిల్లలు కూర్చుంటారు. ఇప్పుడు అలాంటి భోజనపు బల్ల మీద ఎవరిని కూర్చోబెట్టాడు అంటే మెఫీబోషేతును కూర్చోబెట్టాడు. కారణం ఏంటి అంటే, దావీదు మెఫీబోషేతుని ఏమనుకుంటున్నాడు అంటే, నా కొడుకు. ఇప్పుడు మెఫీబోషేతు ఎక్కడ కూర్చోవాలి అంటే, సదాకాలం నేను ఎక్కడ భోజనం చేస్తానో అదే భోజనపు బల్ల మీద కూర్చోవాలి. కారణం ఏంటి అంటే, ప్రజలందరూ కూడా మెఫీబోషెతును భారంగా చూసుండొచ్చు, ప్రజలందరూ కూడా మెఫీబోషెతును కుంటోడు అని చూడొచ్చు, ప్రజలందరూ కూడా వీడి వల్ల ఏం కాదు అని అనుకుని ఉండొచ్చు. కానీ దావీదు మెఫీబోషెతులో ఏం చూస్తా ఉన్నాడు అంటే, ఒక కొడుకును చూస్తూ ఉన్నాడండి. మేబీ లోకం నీకు 100 పేర్లు పెట్టొచ్చు, లోకం నిన్ను హీనంగా చూడొచ్చు, కానీ దేవుడు నిన్నేమనుకుంటూ ఉన్నాడు అంటే, ఈడు నా కొడుకు. అందుకే అంటూ ఉంటాడు చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం. క్రీస్తు యేసునందు ఆయన మనకు చేసిన ఉపకారము ద్వారా అత్యధికమైన తన కృపా మహదైశ్వర్యమునకు రాబో యుగములలో కనపరచు నిమిత్తము క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టెను. కారణం ఏంటి అంటే, దేవుడు ఏమని ఫీల్ అవుతూ ఉన్నాడు అంటే, వీడు నా కొడుకు. మిగిలిన 100 పేర్లు పెట్టుండొచ్చు, కానీ నా దృష్టిలో నువ్వెవరు అంటే నా కొడుకువి. ఇంకా మాట్లాడాలంటే ఆలోచించండి, ఇంతకుముందు మెఫీబోషెత్ ఎక్కడున్నాడు? లోదెబారులో ఉన్నాడు. ఎవరింటి వద్ద ఉన్నాడు? మాకీర్ ఇంటి దగ్గర ఉన్నాడు. ఇప్పుడు మాకీర్ ఇంటి దగ్గర ఉన్నప్పుడు మనోడు భోజనం ఎలా చేస్తాడు చెప్పండి? కింద కూర్చోవాలి, పొరపాటున కుర్చీ ఉంటే కుర్చీలో కూర్చుని ఉండొచ్చు, కానీ ఇక్కడి నుంచి అక్కడ కదిలి ఫుడ్ పెట్టుకోవాలనుకోండి, ఎలా వెళ్తాడు? దేక్కుంటూనే వెళ్ళాలి. ఇప్పుడు లోకమందరికి మనోడు ఎలా కనబడతాడంటే, చూడగానే ముందు వాడి కాళ్ళే కనబడతాయి. చూడగానే మనోడిని జనాలందరూ ఏమంటారంటే, ఇడు కుంటోడు అంటారు. కానీ అదే మెఫీబోషెతు భోజనపు బల్ల దగ్గర కూర్చున్నప్పుడు ఎవరికైనా అతని కాళ్ళు కనబడతాయా? కనబడవు. ఎవరికైనా అతని లోపం కనబడుతుందా? కనబడదు. మేబీ అంతకుముందు మెఫీబోషెతుని అందరూ కుంటోడు అనొచ్చు, కానీ రాజు బల్ల దగ్గర కూర్చున్నప్పుడు ఎవడైనా అతన్ని చూసి ఇడు కుంటోడు అని చెప్పగలడా? కారణం ఏంటి అంటే, దావీదు అతనిలో ఉన్న లోపాన్ని సైతం కప్పేశాడండి. ఈరోజు క్రీస్తు వారు నీ యొక్క నా యొక్క లోపాన్ని కడిగేసేవాడు. మేబీ లోకం నిన్ను కుంటోడు అనొచ్చు, లోకం నిన్ను తాగుబోతాడు అనొచ్చు, కానీ ఎప్పుడైతే నువ్వు క్రీస్తు దగ్గరికి వచ్చావో నీ పరిస్థితి మారుతుంది, నీ అంగవైకల్యం మారుతుంది, నీ అవిటితనం మారుతుంది. లోకానికి ఏదైతే నీలో లోపంగా కనబడుతూ ఉందో ఆ లోపాన్ని సరిచేయగలిగిన వాడు ఎవడు అంటే మన దేవుడు. అందుకే ఆయన అంటూ ఉంటాడండి, ఒక పాట ఉంటుంది, ఏసన్న గారు రాసిన పాట, జయించిన వారితో కలసి నీ సింహాసనమునే చేరగా, ఎవరికి తెలియని ఓ క్రొత్త పేరుతో నిత్య మహిమలో నన్ను పిలచు ఆ శుభవేళ,
ఏమౌధునో నేనేమౌధునో, ఏమౌధునో నేనేమౌధునో. చాలండి. అంతకుముందు నిన్ను అందరూ కూడా పేర్లు పెట్టి పిలిచి ఉండొచ్చు. నిన్ను కుంటోడు అనొచ్చు, గుడ్డోడు అనొచ్చు. నన్ను కూడా చాలా మంది నవ్వుతూ ఉంటారు నా కళ్ళజోడిని చూసి, నాలుగు కళ్ళోడు అంటారు. మేబీ ఇక్కడ ఉన్న జనం అనొచ్చు, కానీ దేవుడు అనడు. ఆయన కొత్త పేరు ఇస్తాడు. జనాలు కుంటోడు అని పిలవచ్చు, కానీ ఎప్పుడైతే దావీదు దగ్గరికి చేరుకున్నాడో ఆయన ఇంకెప్పుడు కుంటోడు కాదు. ఆయనకు కొత్త ఐడెంటిటీ వచ్చింది. ఏంటి అంటే దావీదు కుమారుడు, దావీదు ఇంట్లోడు. అతనికి ఒక ఆస్తి వచ్చింది, అతనికి పనోళ్ళు వచ్చారు, తన ఆస్తి పోయిన ఆస్తి అంతా తిరిగి వచ్చింది. కారణం ఏంటి అంటే లోదెబారులో ఉండాల్సిన వ్యక్తి ఎక్కడున్నాడు అంటే దావీదు భోజనపు బల్ల దగ్గర ఉన్నాడు. మేబీ ఒకవేళ మనం ఇంకా లోదెబారులోనే ఉన్నామేమో, మేబీ మనం అనుకుంటున్నామేమో ఇంకా నేను చచ్చిన కుక్కనే అని. కానీ గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైతే దేవుని దగ్గరికి వచ్చావో నీ పేరు మారుతుంది, నీ ఐడెంటిటీ మారుతుంది, నీ జీవితం మారుతుంది. ఇంతకుముందు నిన్ను చూసిన వాళ్ళందరూ తప్పుగా చూసుండొచ్చు, కానీ ఇంకెప్పుడు నిన్ను అలా చూడరండి. కారణం ఏంటి అంటే ఆ లోదెబర్ అనే లోకంలో నుంచి నువ్వు ఎక్కడికి వస్తూ ఉన్నావు అంటే యెరూషలేము అనే క్రీస్తు సంఘంలోనికి వస్తూ ఉన్నావు. యెరూషలేము అనే పరమ పట్టణంలోనికి వస్తూ ఉన్నావు, పరిశుద్ధుల సంఘంలోనికి వస్తూ ఉన్నావు. కాబట్టి నీ జీవితం మారుతుంది. ఒకవేళ ఇంకను మనం లోదెబారులోనే ఉన్నామేమో, గుర్తుపెట్టుకోండి, ఇదే అనుకూల సమయం. ఈరోజు నీకు వచ్చిన సమయం రేపు రాకపోవచ్చు, ఈరోజు నీకున్న పరిస్థితి రేపు ఉండకపోవచ్చు, కానీ అనుకూల సమయం ఏదైతే ఉందో అదే సమయంలో నువ్వు దేవుని యొద్దకి రావాలి. అలా మనం అందరం ఉంటామని చెప్పి కోరుకుంటూ నా యొక్క మాటలు ముగిస్తూ ఉన్నాను. ప్రార్థన చేసుకుందాం. ప్రియులారా, మమ్మల్ని అందరికంటే ఎక్కువగా ప్రేమించే మా ప్రియ పరలోకపు తండ్రిని ఘనమైన పాదాలకు లెక్కలేని వందనాలయ్యా. మేము ఇంకనూ లోదెబారులోనే బ్రతుకుతూ ఉన్నాము తండ్రి. గడ్డి మొలవని చోట, సారం లేని చోట, నీ వాక్యం అందని చోట, నీ వాక్యమే లేని చోట నీకు భయపడి ఇదే పాపమే నా జీవితం అనుకుని ఇదే పాపలోకంలో నేను ఇంకా బ్రతుకుతూ ఉన్నాను తండ్రి. మెఫీబోషేతులా భయపడుతూ నలుగురి మీద ఆధారపడుతూ బ్రతుకుతూ ఉన్నాను తండ్రి. ఈరోజు నీ దగ్గరికి రావడానికి సహాయం చేయండి. గాలివాన ఓరులో గమ్యమెటో కానరాక గురి అయిన నీను చేరా పరితపించుచున్నాను. ఆదరణయైనను ఆరోగ్యమైనను ఆనందమైనను నీవే కదా. ఆదరణయైనను ఆరోగ్యమైనను ఆనందమైనను నీవే కదా. దేవా నా ఆర్తధ్వని వినవా, నేనేలా దూరమైతినే కృప చూపవాని దరికి చేర్చుకొనవా. ప్రభువా మీకే స్తోత్రం తండ్రి. ఈరోజు నీ సన్నిధిలోనికి తిరిగి రావడానికి సహాయం చేసి నడిపించమని, మెఫీబోషేతు వలె దాక్కోకుండా తండ్రి నిన్ను వెతుక్కుంటూ రావడానికి సహాయం చేసి నడిపించమని మా ప్రభువును ప్రియరక్షకుడు యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.